మరికొద్ది క్షణాలలో ఈరోజు 5 గంటలకి ప్రచారం ముగిస్తున్న సందర్భంలో ఇప్పటికే ఓటర్లు కావచ్చు, మరి నిలబడుతున్నటువంటి లీడర్స్ కావచ్చు, ఇప్పటికే ఒక పరిశీలనకు వచ్చి ఉంటారు. ఎవరికి వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో ఉన్నటువంటి సిరిపూర్ నియోజకవర్గంలో ఉన్నాము. సో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ నుంచి ఇక్కడ సీఎం క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి నిలబడుతున్న సందర్భంలో బీఎస్పీ స్పోక్ పర్సన్ అరుణ గిల్ గారు ప్రస్తుతం వారి ప్రచారం మరి విరవీరంగా జరిగిన సందర్భంలో ఆమె మాటలు చూస్తుంది. నమస్తే మేడం. ఎలా అనిపిస్తుంది సిరిపూర్? ఎలా అనిపిస్తుంది? సిరిపూరు నియోజకవర్గం ఎక్కడ సరే బహుజనవాదంలో నిండిపోయింది. ఎవరిని కట్టించినా సరే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి పేరు చెప్తున్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా, ముసలోళ్ళైనా, ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా, యంగ్స్టర్స్ మొత్తం క్రేజ్ చాలా బాగుంది. ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో మేము ప్రతి ఫీల్డ్లో మొత్తం వెళ్తున్నాం కదా. నైట్ 12-1 వరకు ఉంటున్నాం. మార్నింగ్ 6 గంటల నుంచి ఫీల్డ్లో ఉంటున్నాము. మేము ప్రతి ఒక్క మనిషిని ఇక్కడ ఎవరిని అడిగి చూసినా సరే బీఎస్పీ ఆర్ఎస్పీ అనే హవానే కొనసాగుతుంది. ఎవరిని అడిగినా సరే. ఎందుకంటే బహుజనవాదానికి రావడం కారణం ఏంటి అంటే ఒక సమాజానికి, లీడర్ లేని సమాజానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తన అత్యున్నత పదవి అయిన అడిషనల్ డీజీపీ ర్యాంకు గల పదవిని వదులుకొని ఇంట్లో ఉండకుండా నిరంతరం రిజైన్ చేసిన ప్రతి క్షణం నుండి అంతకుముందు నుంచే ఫీల్డ్లో ఉన్నారు. మళ్ళీ రిజైన్ చేసినాక ఇంకెక్కువ ఫీల్డ్లో ఉన్నాడు. ప్రజల వద్దకి మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ప్రజల దగ్గరికి చాలా ఏనుగు గుర్తును కానీ, బహుజన ఐడియాలజీని కానీ తీసుకుపోవడంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరము, ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చాలా విజయవంతమైందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ అసలు ముసలోళ్ళు అసలు ఎంత పండు ముసలోళ్ళైనా సరే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి, బీఎస్పీ పార్టీ గురించి మొత్తం సార్ జీతంతో సహా సార్ ఏ పదవిలో ఉన్నారు ప్రతి దాని గురించి చెప్తున్నారు. కథలుగా చెప్తున్నారు. చిన్న పిల్లలతో సహా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ జరిగిన ఫీల్డ్ వర్క్ కానీ, ఇక్కడ టీం వర్క్ కానీ చాలా ఉంది. దాని వెనకాల సార్ కృషి చాలా ఉన్నది. సార్ నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం మాత్రమే దీనికి సాధ్యమైంది. మీరేమో బహుజనవాదం అంటారు, కానీ ఇక్కడ మరి చాలామంది మేము సంక్షేమ ఫలాలు ఇచ్చాము, నిత్యాన్నదానం పెట్టాము, రోడ్లు వేయించాము, బ్రిడ్జ్ వేయించాము, అది చాలా మేము డెవలప్మెంట్ అని వాళ్ళు అంటారు. అలా అనేవాళ్ళు ఒక్కసారి కొంచెం ఓన్లీ ఇక్కడ కాగజ్ నగర్లో వాళ్ళ ఇంట్లోనే ఉండకుండా కొంచెం ఫీల్డ్కి వెళ్తే తెలుస్తుంది. ఒక్కొక్క ఊరికి వెళ్తే ఏ విధంగా రోడ్లు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ మౌలిక వసతులు ప్రజలకు ఏ విధంగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇక్కడ నిత్య అన్నదానం అని బోర్డు పెట్టడం కాదు, అక్కడ నిత్య అన్నదానం దగ్గర మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాము. రేపు సెలవు అనే ఉంటుంది, కానీ వాళ్ళు ఏం నిత్య అన్నదానం పెట్టలేదు. ఓన్లీ రోజు ఒకవేళ ఎప్పుడో ఒకసారి ఫుడ్ పెట్టినా కూడా ఫుడ్ కాదు ప్రజలకు కావాల్సింది, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకు సరైన వసతులు కల్పించాలి. ఊర్లలో పోవడానికి వంతెనలు లేక వాటర్ వస్తే ఇక్కడ దాకా మోకాళ్ళ లోతు దాకా దిగిపోతున్నాయి. అవన్నీ ప్రాక్టికల్గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎవ్వరు వెళ్ళని విలేజ్లకు, గ్రామాలకు, మండలాలకు వెళ్ళడం జరిగింది. ఒక్కొక్క 18 కిలోమీటర్లు ఒక కొండ మీద ఉన్న విలేజ్లకు ఎవ్వరు వెళ్ళలేదు. కోనేరు కోనప్ప వెళ్ళలేదు, పాల్వాయి హరీష్ బాబు వెళ్ళలేదు, ఎవ్వరు వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఓడించడానికి 4 ముఖ్యమంత్రులను ఇచ్చిండ్రు. మీరు 4 కాదు, 40 మంది కాదు, 100 ఎంతమందిని తీసుకొచ్చినా సరే ఇక్కడ సిరిపూర్ నియోజకవర్గంలో బీఎస్పీ విజయాన్ని ఎవరు ఆపలేరు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ విజయాన్ని భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. వెలివాడల పార్టీ కాదండి, ఇది అందరి పార్టీ, సబ్బండ వర్గాల ప్రజల కోసం వచ్చిన పార్టీ ఇది. వెలివాడల పార్టీ కాదు, మాలమాదిగల పార్టీ కాదు ఇది. మీరు ఒకసారి చూస్తే మన దగ్గర ముస్లిం మైనారిటీలు ఉన్నారు, బీసీలు, యాదవులు అందరూ ఉన్నారు, బెంగాలీ మిత్రులు ఉన్నారు. నిన్ననే రవీంద్రనగర్లో మీటింగ్ అయితే బెంగాలీ సమాజం నుండి చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇంత ముందు కూడా బెంగాలీ క్యాంపులలో మీటింగ్స్ పెట్టడం జరిగింది. సబ్బండ వర్గ ప్రజలు ఉన్నారు ఇక్కడ, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, మొత్తం మార్వాడీసు, మరాఠీసు చాలామంది ఉన్నారు ఇక్కడ. సబ్బండ వర్గాల ప్రజల కోసం వచ్చిన పార్టీ ఇది. ఓన్లీ ఒక కులానికి ఒక దానికి అంటగట్టడం అనేది అంటే నారో మైండ్ ఉన్న పీపుల్ చేస్తున్న కుట్రలో భాగం ఇది. సో ఇప్పుడు మీరు కొనప్ప ఆంధ్ర వాళ్ళు అంటున్నారు, మరి మీ బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా మొత్తం రాష్ట్రం అంతా పనిచేసారు, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిండ్రు. కాబట్టి సారు అందరి ప్రయోజనాల కోసం పనిచేసిండ్రు. సారు రెడ్డిస్ స్టూడెంట్స్ని కూడా అమెరికా పంపించడం జరిగింది.
బ్రాహ్మణ్ స్టూడెంట్స్ పంపించడం జరిగింది. ఎంతోమంది వాళ్ళ ప్రాంతము, వాళ్ళ ఏరియా, వాళ్ళ కులము, వాళ్ళ మతము చూడలేదు సారు. మానవత్వంతో మాత్రమే స్పందించి ప్రతి ఒక్క స్టూడెంట్కి హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి సార్ అందరి వాడు. సారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిలబడ్డా సరే భారీ మెజారిటీతో గెలుస్తారు. కాబట్టి అది కూడా నేరో మైండ్తో చేస్తున్న కుట్రలో భాగంగానే మేము చూస్తున్నాము. సారు ఇక్కడ ప్రజలు కోరుకున్నారండి. కోరుకోవడం వల్ల సార్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. సార్ అలంపూర్లో పుట్టొచ్చు, కానీ నేను చనిపోయేది ఇక్కడే అని ఊరికి ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. తిరుపతి ప్రజలు కోరుకున్నారు సార్ని. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గురుకులాల కార్యదర్శి ఉంటుంది. అప్పుడు రాని గుర్తింపు తెలంగాణ వచ్చిన తర్వాత గురుకులాల గుర్తింపు వచ్చింది. అది కేసీఆర్ బలమే అంటారు కదా. అది చాలా కుట్రలో భాగం అండి. కేసీఆర్ ఫలం కాదు, ఆయనకు అంత సీన్ కూడా లేదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు స్వేరోస్ నెట్వర్క్ చేసిన కృషి వల్ల వచ్చిన గుర్తింపు, కానీ అక్కడ ఆయన చేసింది ఏం లేదు. సార్ ఆ విధంగా క్రియేట్ చేసుకున్నాడు. సార్ని టచ్ చేస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రం కాదు, మొత్తం యావత్తు తెలుగు సమాజము పోరాటం చేసే దిశగా చేసింది. కాబట్టి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపిరు. సారు మాత్రమే చేసిన కృషి వల్ల ఆయన గుర్తింపు వచ్చింది. అంతేగాని అప్పుడున్న ముఖ్యమంత్రి ఈయన కూడా పెట్టలేదు గురుకులాల సెక్రటరీగా. సారు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్ వెళ్ళగానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తాను అనగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ గారు ఇందులో టీఆర్ఎస్ పాత్ర కానీ కేసీఆర్ పాత్ర కానీ ఏం లేదు. ఆ విషయం అజ్ఞానులు తెలుసుకోవాలి. మేము 2,10,000 ఓటర్స్ ఉన్నారు. మేము 2 లక్షల మెజార్టీతో మినిమం